సాంగ్ బాగుందా? సాంగ్ బాగుంది భయ్య. 30 సెకండ్స్ మాత్రమే పోయినా అప్పటికి హైప్ తెచ్చింది. ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నా. పిచ్చెక్కిచ్చిందా మరి? మామూలు కాదు భయ్య, ఫుల్. సమంత కంటే అసలు వేరే లెవెల్. శ్రీలీల అందరూ అయిపోయింది అనుకుంటున్నారు, మళ్ళీ సినిమాలు రావట్లే అయిపోయినా. ఈ సాంగ్ తోటి మళ్ళీ ఆపర్చునిటీ వస్తాయి భయ్య. ఫైట్ ఎట్లా అనిపించింది? అది వెయిటింగ్ భయ్య. లిటరల్లీ ఆ ఫోటోస్ జస్ట్ ఆ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. పుష్ప 2 బాహుబలి కల్కి రికార్డులు బ్రేక్ చేస్తారా? రికార్డులు బ్రేక్ చేస్తాయని చెప్పలేం కానీ సినిమా అయితే హిట్ భయ్య అంతే. ఎందుకంటే పెద్ద సినిమాలు మనం కూల్చలేం దాని గురించి. ఓకే, సుమార్ గారు కూడా అసలు వేరే లెవెల్ భయ్య. అన్న థింకింగ్ కానీ సుమార్ గారు లవ్ స్టోరీలు చూసినాము, మైథాలజీ సినిమాలు చూసినాము, ఇట్లాంటి సినిమాలు మళ్ళీ పుష్ప లాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ 2 చూస్తున్నాము. చూసాం, వెయిటింగ్ తగ్గేదే. చింప ఆడేసింది శ్రీలీల, మామూలు లేదు, పేకాట ఆడేసింది. సమంత కంటే బాగా చేసింది ఆ శ్రీలీల. ఒక మన ఊర్లో రికార్డింగ్ రేంజ్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో చూపించాడు స్వామి. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయాల. చింప ఆడేశారు, చాలా బాగుంది. సమంత పనికిరాదన్నా, శ్రీలీల సూపర్ చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయాల చేస్తుందని. మన ఊర్లో తిరణాలు ఎలా చేస్తారో ఆ రేంజ్ లో చేసింది. రికార్డింగ్ డాన్స్ తీసేసింది, నేచురల్ గా చేసింది. ఇలాంటి సినిమాలు తీయాలి, ఇలా సాంగ్లు తీయాలి. ఇది నేను కోరుకునేది. సాంగ్ వస్తే థియేటర్ 7 లేస్తాయా? మొత్తం తగలబెట్టేస్తారు, స్క్రీన్లన్నీ చింపేసుకుంటారు. నాకైతే మామూలు లేదు, అదిరిపోయింది. సమంత సాంగ్ కన్నా బాగుందా పుష్ప? కోకా కోకా పేట అని సమంత సాంగ్ ఉంది కదా. సమంత పనికిరాదన్న, శ్రీలీల టాప్ లో పోయి కూర్చుంది, అదర కొట్టేసింది. అసలు ఆ ఎనర్జీ ఏంది, ఆ డాన్స్ ఏంది. కొన్ని సార్లు అల్లు అర్జున్ కంటే బాగా చేసేసింది అమ్మాయి. ట్రైలర్ ఎలా ఉందన్న? సూపర్ అన్న. అసలు ఈ టైప్ ఆఫ్ ట్రైలర్ ఇంతవరకు చూడలా. చింప ఆరేసాడు. ఆ క్యారెక్టర్ ఏంది, ఆ గెటప్లు ఏంది, ఆ ఫైట్లు ఏంది, ఆ విఎఫ్ఎక్స్ ఏంది, ఆ షాట్లు ఏంది, కొడితే ఒక్కొక్కడికి ఊచకోతాయి. పుష్ప అంటే ఇంటర్నేషనల్. పుష్ప బీహార్ కా షేర్ చింపేశాడు. నాకు తెలిసి పుష్ప 2 3,500 కోట్ల పైన కలెక్ట్ అయిపోతుంది. 100 కోట్లు పుష్ప అనేది. దీనికి పార్కింగ్ కలెక్షన్ 100 కోట్లు వచ్చింది పుష్ప 2కి. బాలీవుడే భయపడి సినిమాలు పని చేసుకుని, పోస్ట్ పని చేసుకుని పిక్నిక్ వెళ్ళిపోయారు బాలీవుడ్ అంతా. అల్లు అర్జున్ ఎక్కడో టాప్ లో కూర్చున్నాడు. వరల్డ్ రికార్డు బదులు కొట్టినాక అల్లు అర్జున్ పుష్ప 2 వచ్చాడు, చింపేశాడు, ఉత్తి కారేసాడు. బెంగాల్ టైగర్, బీహార్ కా షేర్. పుష్ప 2 సినిమా. అల్లు అర్జున్ అన్న, నువ్వు అర్జెంట్ గా 100 గుమ్మడికాయలు తీసుకుని దించేసుకో. నాకు తెలిసి ఆ గంగమ్మ తైలి ఫైట్ ఏంటి, ఇంటర్వెల్ లో ఆ లింగి కట్టుకుని కోర్టు దగ్గర ఫైట్ ఏంటి, క్లైమాక్స్ లో కాళికాదేవి ఫైట్ చేశాడు. నాకు ఇప్పటికీ కింద పిట్టలు కిలకలాడుతున్నాయి. నాకు తెలిసి ఈ దెబ్బతో అల్లు అర్జున్ ఆస్కార్ అవార్డుకి ఎన్నికైపోతాడు. అంటే సినిమా బాగాలేదు అనుకుంటా బ్రో, మీరు అంత స్లో చెప్తుంటే. నేనేమో ఈ సినిమా అందరూ 2,000 కోట్లు అనుకున్నారు కానీ 3,500 కోట్లు ఖర్చు అయిపోతుంది సినిమా. అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఫ్యాన్స్ కి అయితే పూనకాలు తెచ్చి థియేటర్ లో స్క్రీన్ చింపేస్తారు. మరి ఎలా ఎంజాయ్ చేశారు మీరు థియేటర్ లో? బాలీవుడ్ మొత్తం ఈ పుష్ప 2కి భయపడి వాళ్ళే పోస్ట్ పోన్ చేసేసుకున్నారంటే అల్లు అర్జున్ క్రేజ్ ఏందో మీరే అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టినాక అల్లు అర్జున్ పోయి టాప్ లో కూర్చున్నాడు. ఈ రికార్డ్ బద్దలు కొట్టాలంటే మళ్ళీ అల్లు అర్జునే రావాలి, అల్లు అర్జునే తీయాలి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అమ్మవారి గంగమ్మ తల్లి జాతర ఫైట్ అవన్నీ ఎలా అనిపించింది? గంగమ్మ తల్లి జాతర ఫైట్, ఇంటర్వెల్ లో కోర్టు దగ్గర ఫైట్, క్లైమాక్స్ లో కాళికాదేవి ఫైట్, చింపి ఇస్తరాకి వేసాడు. ఈ పెర్ఫార్మెన్స్ చేయాలంటే అల్లు అర్జున్ తప్ప ఎవడు చేయలేడు. అంటే ఆడియన్స్ కి తడిచిపోతా పిచ్చలు ప్యాక్ అయిపోతాయి ఒక్కొక్కరికి. నాకు తెలిసి థియేటర్ లో అందరూ శవాలు లేస్తాయి. మొత్తం పోయారు ఆల్రెడీ, మామూలు లేదు. అల్లు అర్జున్ కి సినిమాతో ఆస్కార్ అవార్డు